రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదంటూ టీడీపీ జనసేన నాయకులతో పాటు ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని రోడ్లను వినియోగించుకుంటున్న ప్రజలు అంటున్నారు. గతంలో చంద్రబాబు హయాంలోనే రోడ్ల పరిస్థితి సరిగ్గా ఉండేది కాదని, నిర్వహణ సరిగ్గా లేక ఇబ్బందులు పడేవారమని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ ప్రజలు స్పష్టం చేస్తున్నారు. వైఎస్ జగన్ పాలన ప్రారంభమైన తర్వాత పద్ధతి ప్రకారం అభివృద్ధి పనులు చేస్తున్నారని, రోడ్ల నిర్మాణం క్వాలిటీగా జరుగుతోందని వారంటున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. ప్రస్తుతం మనం డోన్ పట్టణంలోని త్రివర్ణ కాలనీ దగ్గర ఉన్నాము. ఇక్కడ డోన్ పట్టణం చూసుకుంటే సుమారుగా 5 కిలోమీటర్ల రేడియస్ ఉంటుంది. డోన్ పట్టణం నుండి బేతంచెర్ల, కర్నూలు రోడ్డు, ఇటు మన వెనుకల ఉన్న చూసుకున్నట్టయితే గుత్తి రోడ్డు, అంతేకాకుండా రాయల చెరువు, ఈ యొక్క ప్రాంతాలకు ఈ యొక్క రోడ్లు అనేది వేయడం జరిగింది. సుమారుగా 600 కోట్లకు పైగానే ఈ యొక్క నిధులు కేటాయించారు రోడ్లు వేయడానికి. ఎక్కడ చూసినా కానీ ఈ యొక్క రోడ్లు చాలా అద్దంగా కనపడుతున్నాయి. ఎక్కడ చూసినా కానీ రోడ్లు అద్దంలాగా మెరుస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. గతంలో చూసుకున్నట్టయితే ఇక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్న కేఈ కృష్ణమూర్తి డోన్ నియోజకవర్గం సంబంధించినది, అతని తమ్ముడు కేఈ ప్రతాప్ కూడా ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించింది. వాళ్ళు అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి అనేది జరగలేదు. ఇప్పుడు చూసుకున్నట్లయితే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతగానో ప్రియారిటీ చేశారు. ప్రియారిటీగా చూసుకొని పూర్తిగా ఈ యొక్క రోడ్లను వేయడం జరిగింది. మన కొంతమంది ఆటో వాహనదారులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేశాము. ఎట్లా ఉందంటారు ఈ యొక్క రోడ్లు అయితే గతంతో పోల్చుకుంటే ఇప్పుడైతే బాగానే ఉన్నాయి సార్. ఎక్కడ పోవాలన్నా పర్వాలేదు, బాగానే ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఒకప్పట్లో గుంతలు ఉంటుండే వేరే రూట్లో పోవాలంటే, ఇప్పుడైతే బాగున్నాయి. అప్పట్లో భయం అవుతుండే గుంతలు వేరే ఊర్లో పోవాలంటే. ఇప్పుడు రోడ్లు బాగున్నాయి. ట్రాఫిక్ పరంగా అయితేనేమి, ఇంకో పరంగా అయితేనేమి చాలా మేలు సార్. ఇప్పుడు ఆటో వాళ్ళకు ఎంత ఇబ్బంది ఉండేది అంటే రోడ్లు సరిగా లేకపోవడం వలన. కరెక్ట్గా సార్, 3 వీలర్ కాబట్టి బ్యాలెన్సింగ్ అన్నిటికీ రోడ్డు బాగాలేకుంటే ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు రోడ్డు బాగుంది కాబట్టి వెళ్ళడానికి బాగా సౌకర్యంగా బాగుంది. ఇది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వాహనదారులు కూడా ఒకటే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. రోడ్లు చాలా గతంలో అయితే ఎంతో గుంతలుగా ఉండేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే చాలా బాగా రోడ్లు వేయడం జరిగింది. దానివలన ఆటోలు కూడా ఇబ్బంది లేదంటున్నారు. ఇక్కడ ఉన్న కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉండేది గతంలో రోడ్లు, ఎట్లా ఉన్నది ఇప్పుడు, ఎట్లా ఉన్నాయంటారు? గతంలో సింగిల్ రోడ్ ఉండింది, లైట్ లేకోకుండా ఉండేది. ఇంకా ఇప్పుడు ఈ ప్రస్తుతానికి డబల్ రోడ్ అయింది, లైట్లు వేసినారు. ఇప్పుడు యాక్సిడెంట్లు జరగడంలే, బాగానే ఉంది. పిల్లలు కానీ బాగానే సైకిళ్ళల్లో బాగా తిరుగుతున్నారు. మీరు చెప్పండి అమ్మా, ఎట్లా ఉంది ఇప్పుడు? రోడ్డు వేయడం వల్ల మంచి ఉపయోగమే జరిగిందండి. బాగుంది మాకైతే. పిల్లలు తిరగడానికి నైట్ పూట కానీ ఆడవాళ్ళు ఒక్కరు పోవడం కొంచెం భయపడుతుంది. ఇప్పుడు లైటింగ్ వచ్చింది, ఏమి ఇబ్బంది లేదు, చాలా బాగుంది. అప్పుడు వాహనాల్లో పోవాలంటే మీ ఫీలింగ్ ఎట్లా ఉండేది అంటారు? ఇంకా గుంతలు రోడ్లు ఎట్లా వెళ్తామండి, కింద మీద పడుకుంటూ పోతుండాలి, బండ్లు స్కిడ్ అయ్యేటివి. ఇప్పుడు ఏం లేదు, చాలా బాగుంది. ఇంతకుముందు ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు డోన్ టీడీపీ అంటే కంచుకొట్టగా ఉండేది. కానీ అప్పుడు డోన్ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి లేదు. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత నగరంలో అభివృద్ధి అనేది దూసుకెళ్తుందన్నమాట. అభివృద్ధి పథం వైపు నడుస్తుంది. ఈరోజు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన గవర్నమెంట్ అంత అద్భుతంగా ఇక్కడ ఫండ్స్ రిలీజ్ చేసి డెవలప్మెంట్కు పూనుకుందనమాట. చాలా అభివృద్ధి పథం వైపు నడుస్తుంది మొత్తం. ఇది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న స్థానికులు అదే విషయాన్ని చెప్తున్నారు. వాహనదారులు కూడా అదే విషయాన్ని ప్రస్తావిస్తున్న పరిస్థితి. ఇక్కడ అంటే డోన్ పట్టణం నుండి గుత్తి పోయే రూట్లో ఎక్కడ చూసుకున్నా కానీ ఒక రోడ్ అనేది ఎంత బాగుందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ యొక్క రోడ్డునికి సుమారుగా ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో అయితే 54 కిలోమీటర్ల దాకా రోడ్లు వేయడం జరిగింది. సుమారుగా 600 కోట్లకు పైగానే నిధులు ఖర్చు వేసి ఈ యొక్క రోడ్లని నిర్మాణం అనేది జరిగింది. ఈ యొక్క రోడ్లను చూస్తుంటే అభివృద్ధి ఏ విధంగా జరిగింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ యొక్క ఎల్లో మీడియా కావచ్చు, టీడీపీ నాయకులు చెప్పే విషయాలు కావచ్చు, అభివృద్ధి జరగలేదు, రోడ్లు అధ్వానంగా ఉన్నాయంటూ ఏదైతే ఈ యొక్క సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారో వారికి కనువిప్పు కలిగే విధంగా ఈరోజు ఈ యొక్క డోన్ నియోజకవర్గంలోని డోన్ పట్టణంలో ఈ యొక్క జరిగిన అభివృద్ధిని చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, డోన్, నంద్యాల జిల్లా. నగర పట్టణ ప్రాంతాలే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా రోడ్ల అభివృద్ధి సైలెంట్గా కొనసాగుతోంది. పట్టణాలకు పల్లెలకు మధ్యన రహదారులతో పాటు లింక్ రోడ్లను ఎక్కడికక్కడ నిర్మిస్తున్నారు.
పాత కంకర మట్టి రోడ్ల స్థానంలో తార్ రోడ్లు వేస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం నుంచి మా ప్రతినిధి లోకేష్ మరింత సమాచారం అందిస్తారు. ప్రస్తుతం మనం డోన్ అర్బన్ నుండి డోన్ రూరల్కి పోతున్నాము. సుమారుగా డోన్ పట్టణం నుండి ఈ యొక్క 10 కిలోమీటర్ల దూరంలో రేకులకుంట అనే గ్రామం ఉంది. ఈ యొక్క గ్రామం అనేది గతంలో అయితే అక్కడ రోడ్డు సౌకర్యం అనేది సరిగా లేదు. అక్కడ ఒక గ్రామం ఉందనే ఒక ఆలోచన కూడా ఏ యొక్క పాలకులకు రాలేని పరిస్థితి. అటువంటి తరుణంలో అభివృద్ధి జరిగితే ప్రతి గ్రామం కూడా అభివృద్ధి జరగాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన. అదే తరహాలో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు దాకా మనము డోన్ అర్బన్ ప్రాంతంలో ఏ విధంగా రోడ్లు డెవలప్ అనేది తెలిసింది. అంటే పట్టణ ప్రాంతం కాబట్టి ప్రజలు ఎక్కువగా ఎడ్యుకేటెడ్ ఉంటారు, చాలామంది దాని మీద అవగాహన ఉంటుంది కాబట్టి డోన్ పట్టణాన్ని మాత్రమే అభివృద్ధి చేశారనేది ఒక ఆలోచన ఉంటుంది. అయితే మనం వెళ్ళే గ్రామం అనేది రేకులకుంట గ్రామము. ఇది డోన్ మండలానికి సంబంధించింది. డోన్ పట్టణం నుండి 10 కిలోమీటర్ల వరకు 10 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క గ్రామం ఉంటుంది. అక్కడ చూడండి, రోడ్డు చూస్తే కూడా ఎంత చక్కగా ఉంది, ఎటువంటి ఇబ్బందులు లేవు, గుంతలు లేవు, చాలా సాఫీగా జర్నీ సాగుతుంది. అంటే వాహనదారులు కావచ్చు, ఆటో వాళ్ళు కావచ్చు, లేకుంటే ఏదో కార్లలో వెళ్తున్న వారికి కావచ్చు, రోడ్డు ఎంత నీట్గా ఉంటుందంటే దీని వలన చాలా సమయం కూడా ఎక్కువ సమయం కూడా పట్టద్దు. తక్కువ సమయంలో భద్రంగా అంటే సేఫ్టీగా వాళ్ళ గమ్యాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. అదే తరహాలో మనం ఇప్పుడు వెళ్తున్న గ్రామాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇంత మంచి రోడ్లను ఏర్పాటు చేశారు. ఇది డెడ్ ఎండ్ వస్తుంది. ఈ గ్రామం తర్వాత ఏ గ్రామాలు లేవు. అటువంటి గ్రామాలకు కూడా రోడ్డు సౌకర్యం కల్పించడం జరిగింది. ఒక తార్ రోడ్డును ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో ప్రజలకు సౌకర్యం కలిగించే పరిస్థితి అయితే ఈ యొక్క ప్రభుత్వంలో చేశారు. దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు సర్పంచ్ ఉన్నారు, ఈ యొక్క గ్రామ సర్పంచ్. ఎట్లా ఉండేది గతంలో, ఎట్లా ఉండేది ఈ యొక్క గ్రామ పరిస్థితి? సౌకర్యం లేక అడిగి ఉన్నట్టు రేకులకుంట గ్రామం మట్టి రోడ్డు ఇప్పుడు తార్ రోడ్ వేసాడు మంత్రి గారు. బాగా నీళ్ళ ట్యాంక్ తయారైంది. ఊర్లో కుళాయిలు కూడా, చిన్న గ్రామం అయినా కానీ నీళ్ళ ట్యాంక్ తయారైంది. ఇది కుళాయిలు కూడా మీరు చెప్పండి, అంటే ఈ రోడ్ల పరిస్థితి ఎట్లా ఉండేది గతంలో? చాలా ఘోరంగా ఉండే. ఇప్పుడు ఇంతకుముందు అంత గులుకురాళ్ళు లేచి అసలు నర్సేకి కూడా చాలా ఇబ్బందిగా ఉండే. బైక్ రావాలంటేనే ఇబ్బంది పడేటోళ్ళు. ఇప్పుడు రోడ్డు వేసినందుకు బాగుంది. అంటే ఎంత ఇబ్బంది ఉండేది అంటారు? ఫస్ట్లో చాలా ఇబ్బంది ఉండే. రోడ్డుని సర్పంచ్ చేసిన తర్వాత అన్ని రోడ్డు తీసుకొచ్చినాడు, ట్యాంక్ చేసినాడు, ఇక్కడ వచ్చేసి కుళాయిలు తీసుకొచ్చినాడు. ఊరు రోడ్డు కానీ చిన్న ఉన్నా కానీ వేయించినాడు. చాలా బాగుంది ఇప్పుడు రోడ్డు వచ్చినాక. మాకేమో ఇంత ముందుకైతే ఏంది పోతుండే, ఆటోలు పోతుండే, బైకులు పోతుండే, ఈ సైజు గుంతలు రాళ్ళు ఉంటుండే, చాలా ఇబ్బందిగా ఉంటుండే. ఇప్పటికైతే మాకు బాగుంది. ఇక సన్న ఊరు కదా, పల్లెటూరు మాది, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. మరి ఇంత బాగా రోడ్లు వేస్తారని చెప్పేసి మీరు చెప్తున్నారు కదా, టీడీపీ నాయకులు కానీ ఈ యొక్క ఎల్లో మీడియా దాంట్లో కానీ ఈనాడు కావచ్చు, T5 ఈ రకరకాల ఛానళ్ళు, పేపర్లు కూడా అసలు అభివృద్ధి జరగలేదు, రోడ్లే వేయలేదు అంటున్నారు. వారి గురించి మీరేమంటారు? వాళ్ళకి ఏం తెలుస్తుంటే కదా సార్, ఓకే తినడం కడుపులో పెట్టుకునేది, ఇక లేదని చెప్పేది. వాళ్ళకి ఏం అర్థమవుతుంది? ఇట్లా చేసినా వాళ్ళకి తెలుసుకుంటే బాగుంటుంది. వాళ్ళే అర్థం చేసుకోవాలి, మనం ఏం చెప్తాం వాళ్ళకి. ఇంకా ఎట్లా ఉంది రోడ్డు? ఇప్పుడున్న రోడ్డు ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు రోడ్ అంటే చాలా చాలా బాగుంది సార్. ఇంతకుముందుకు చాలా గుంతలు ఉండేది, చాలా ఘోరంగా ఉండే. ఇప్పుడైతే తార్ రోడ్ వేస్తానని చాలా బాగుంది. అసలు ఈ రోడ్డు వస్తానని కూడా మేము అనుకోలేదు. వచ్చేసింది. మా చిన్న గ్రామము, ఈ గ్రామానికి ఒక రోడ్డు కానీ ప్లస్ వాటర్ ట్యాంకు, ఇంటింటి కుళాయి, ప్రతి పని చాలా బాగుంది సార్. టీడీపీ నాయకులు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఇతర నాయకులు, ఎల్లో మీడియా కానీ ఒక ప్రచారం చేస్తున్నారు. అసలు అభివృద్ధి లేదు, రోడ్లు ఎక్కడ కూడా లేదు, కనపడటం లేదు, అభివృద్ధి అనేది శూన్యం అని చెప్పేసి అంటున్నారు. అది నిజమేనా? ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా సార్, ఎలా ఉంది ఇప్పుడు రోడ్డుది. ఇంతకుముందుకు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది. మా ఊరికి అసలు రావాలంటే కానీ ఏ వెహికల్ కూడా వచ్చేది కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు వస్తున్నారు, పోతున్నారు. చాలా చాలా బాగుంది సార్. మాకైతే మా గ్రామానికి అయితే చాలా బాగా చేశారు. ఇంత చిన్న ఊరికి ఇంత సాయం చేశారు. బుగ్గన్న గారికి చాలా ధన్యవాదాలు సార్.
ఇది ఆటో డ్రైవర్ యొక్క మాటల్లో వింటున్నది. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. చాలా చిన్న గ్రామం, ఈ చిన్న గ్రామాన్ని ఎవరు కూడా గుర్తించలేరు, ఎవరు కూడా ఇక్కడ అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచన కూడా లేదు. అటువంటిది ఈ యొక్క మారుమూల గ్రామానికి ఇంత మంచి రోడ్ వేశారు, ఎన్నో పథకాలు కూడా తాము అందుకుంటున్నారు. గతంలో ఈ యొక్క రోడ్ లేని కారణంగా ఎంతో ఇబ్బంది పడే పరిస్థితి. వెహికల్స్ రావాలన్నా, ఆటోలు రావాలన్నా, ఏ కారు రావాలన్నా, అధికారు రావాలన్నా కూడా ఇబ్బంది పడే పరిస్థితి. అటువంటిది 50 లక్షలు ఖర్చు పెట్టి ఈ యొక్క హైవే లింక్ నుండి సుమారుగా 0.8 కిలోమీటర్స్ దాకా మంచి తార్ రోడ్ వేయడం జరిగింది. ఇది అభివృద్ధి అనేది. అభివృద్ధి ఏందనేది మనం ప్రజల్లో మాటల్లో విన్నాము, ప్రజలు చెప్తున్నారు, ప్రజలు కూడా ఒప్పుకుంటున్నారు. ఏదైతే ఎల్లో మీడియా కానీ టీడీపీ నాయకులు కానీ ప్రచారం చేస్తున్నారో అవన్నీ అసత్యాలనే వాళ్ళకు కళ్ళకు కట్టే విధంగా ఈరోజు చూసుకున్నట్లయితే ఈ యొక్క అభివృద్ధి ఏ విధంగా జరిగిందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుందంటూ ఇక్కడ రేకులకుంట గ్రామ ప్రజలు చెప్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, డోన్ నియోజకవర్గం, నంద్యాల జిల్లా.